హలో ఆల్ వెల్కమ్ టు ఎఫ్టిఐహెచ్ ఎడిటింగ్ జోన్. ఈరోజు మన టాపిక్ 3-2-1 రూల్. ఎంతోమంది ఎడిటింగ్లో ఈ 3-2-1 రూల్ చాలా ఇంపార్టెంట్ అంటారు. ఎందుకో తెలుసుకునే ముందు వీడియోని సేవ్ చేసుకోండి. నిజానికి 3-2-1 రూల్ ఎడిటింగ్లో పార్ట్ కాదు. ఎందుకు అంటే ఈ రూల్ ఎడిటింగ్ చేయడం కోసం కాదు, డేటా బ్యాకప్కి ఇదొక ఫార్ములా. డేటాని ఎలా ఎక్కడ సేవ్ చేసుకోవాలి, ఎన్ని విధాలుగా సేవ్ చేసుకోవాలో చెప్పే ఫార్ములా. పాయింట్ 1, మీరు ఎడిట్ చేస్తున్న డేటా 3 కాపీస్గా మీ దగ్గర ఉండాలి. అంటే మీ ఫుటేజ్, ప్రాజెక్ట్ ఫైల్స్ అండ్ బ్యాకప్ కాపీ. పాయింట్ 2, డిఫరెంట్ స్టోరేజెస్. 2 డిఫరెంట్ స్టోరేజెస్లో మన డేటా కాపీ అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నల్ హార్డ్ డ్రైవ్, ఎక్స్టర్నల్ హార్డ్ డ్రైవ్ ఆర్ క్లౌడ్ స్టోరేజ్. ఇలా సేవ్ అయి ఉండడం వల్ల మన వర్క్ ప్రోగ్రెస్కి బ్రేక్ రాకుండా వర్క్ చేసుకోవచ్చు. పాయింట్ 3, ఒక ఆఫ్ సైట్ కాపీ. పైన సేవ్ చేసిన 3 కాపీస్ కాకుండా అవి స్టోర్ అయిన ప్లేస్లో కాకుండా ఇంకో సపరేట్ ప్లేస్లో ఒక కాపీ సేవ్ చేసుకొని ఉంచుకోవాలి. ఏ కారణాల వల్ల అయినా మీ 3 ప్లేసెస్లో డేటా లాస్ అయినా ఈ బ్యాకప్ బాగా యూజ్ అవుతుంది. బాగా గుర్తుంచుకోండి, మీరు ఎక్కడ స్టోర్ చేస్తున్నారో మీకు గుర్తుండాలి. ఈ 3-2-1 రూల్ యూజ్ చేసి మన డేటా స్టోర్ చేసుకుంటే మనకి రీషూట్ చేసే అవసరం రాదు. అండ్ మోర్ ఓవర్, మనం ఎడిట్ చేసిన దాన్ని మిస్ అవ్వకుండా రెజ్యూమ్ చేసుకుని వర్క్ చేసుకోవచ్చు. ఇది ఈరోజు ఎఫ్టిఐహెచ్ ఎడిటింగ్ జోన్. టాపిక్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్లో ఉన్న ఎడిటర్స్ని ట్యాగ్ చేయండి. ఎడిటింగ్లో ఏ విషయాలు తెలుసుకోవాలన్నా కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి.